మొత్తం బండి అంతా స్లష్ అయిపోయింది కదా. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మీరు టెస్ట్ డ్రైవ్ చూసుంటారు, కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ డ్రైవ్ పెట్టారు కొత్త హిమాలయన్ 450 గురించి. సో ఓనర్సే కాదు, టెస్ట్ డ్రైవ్ చేయాలి హిమాలయన్ కొందాం అనుకున్న ప్రతి ఒక్కరికి ఆఫ్ రోడ్లో హిమాలయన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూపించడానికి కోసం ఈ టెస్ట్ అనమాట బేసిక్గా. సో వెనకాలైతే రిజిస్ట్రేషన్ కౌంటర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, నాకు నా బ్యాండ్ కూడా వచ్చేసింది. మీకు ఒకసారి ఈవెంట్ ఓవర్వ్యూ మొత్తం చూపిస్తారు, ట్రాక్ చూపిస్తారండి ఒకసారి. సో దేర్ వీ హ్యావ్ ది హిమాలయన్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ గేర్ కూడా అమ్ముతున్నారు ఇన్ కేసు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే. సో ఇది ట్రాక్ అనమాట. మనం గోప్రో వేసుకొని వెళ్దాం. గోప్రో ఇంకా ఇన్స్టా 360 జంప్ ఉంది. తర్వాత లోపల స్లష్ ఉందో లేదో తెలియదు, లోపల నుంచి వచ్చాడు. స్లష్ అయితే బెటర్ అనుకుంటా. సో గైస్, ఇక్కడ సీన్ ఏంటంటే, నేను దిగుతున్నా బట్ స్లష్లో దిగాను, ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు, ఐ హ్యావ్ ఫీవర్. బట్ ఈవెంట్ ఎట్లయినా కవర్ చేయాలి, బ్లాగ్కి కంటెంట్ కావాలని చెప్పి వచ్చా. సో జస్ట్ చిన్న చిన్న ఆబ్స్టికల్స్ మీకు జస్ట్ ట్రాక్ చూపించడానికి కోసమే దిగుతున్నాను నేను. బేసిక్గా లేదా దిగకపోతున్నా, అంత ఓపిక లేదు నాకు. మీకు ట్రాక్ చూపిద్దాం, ఎలా జరుగుతుంది ఈవెంట్ చూపిద్దాం అని చెప్పేసి దిగుతున్నా అంతే. సో స్లష్ అయితే అవాయిడ్ చేసేస్తాను నేను, ఎందుకంటే స్లష్ చాలా ఎక్కువ ఉంది, చాలా మొత్తం మూతి మీద అంతా పడుతుంది. మేము రైడింగ్ గేర్లు కూడా తెచ్చుకోలే. సో ఈ రైడింగ్ గేర్ షేర్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి మేము. మొత్తం బండి అంతా స్లష్ అయిపోయింది కదా, ప్యాంట్ ఖరాబ్ అవ్వకుండా చూసుకో. సో గైస్, బండి అయితే వచ్చేసింది. 190. Nice jacket, macha. I want slush on this. సో గైస్, ఎక్కువ పుష్ అయ్యా నేను. ఫ్రంట్ బ్రేక్స్ దారుణం, ఎక్కువ పుష్ అయ్యా. బ్రేక్ పడుతుంది అసలు, రేర్ బ్రేక్ లేదు. రేర్ బ్రేక్ రావట్లేదన్నా, రేర్ బ్రేక్ తెలీదు, ఆగట్లేదు. రేర్ బ్రేక్ ఆగట్లేదు. మైట్ బి. సో బ్రేక్ ఫెయిల్. నైస్. నేను అది అనుకుంటున్నా, ఎందుకంటే ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతున్నా, రేర్ బ్రేక్ ఆన్ చేస్తుండే, రేర్ నొక్కుతున్నా, పిసుకుతుండే కూడా రేర్ బ్రేక్ పడట్లేదు. సో గైస్, రేర్ ఏబిఎస్ ఆన్ ఉండే అంట. సో ఇప్పుడు రేర్ ఏబిఎస్ మళ్ళీ ఆఫ్ చేశారు. అది మరెవరో కీ తిప్పి ఆన్ చేయగానే రేర్ ఏబిఎస్ ది సీన్ అయిపోయింది. సో రైడింగ్ చేయడం కూడా సొరబానం తీసుకుని అంత లూజ్ ఉంది మనకి. రేర్ ఏబిఎస్ ఆన్ థా, యా రేర్ ఈజ్ ఆఫ్. ఓకే, దట్స్ వాట్ వీ వాంట్. ఓకే బా, టైర్లు స్లిప్పెస్ట్కే స్లిప్ అవుతున్నాయి. ఎంత గలీ స్లిప్ అంటే, స్లష్ అవాయిడే. అసలు ఒప్పుకోలేదు, 0.1%. స్లో డౌన్ అవ్వమంటాడేంట్రా. రైడింగ్ గేర్ లేదు కదా, కాన్ఫిడెన్స్ అస్సలు బిల్డ్ అవ్వట్లేదు బేసిక్గా. ప్లస్ బైక్ ఫ్రంట్ బ్యాక్ అంతా స్లైడ్ అవుతుంది. స్కామ్ టైర్స్ ఇవి. రేర్ టైర్స్ గాన్. ఎంత ఆఫ్ రోడ్ చేసినా ఇక్కడ రావట్లేదు నాకు. I won't push. సో
సో 3 రీజన్స్ సార్ ఎందుకు పుష్ చేయలేదు. ఒకటి వచ్చేసి సౌరభ్ అన్న జాకెట్ అండ్ ఈ నీ ప్యాడ్ చూసారు కదా ఎంత లూజ్ ఉందో. బ్యాడెస్ట్ స్లైడ్ లూజ్ ఉండడం వల్ల అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ కాలేదు. ఎందుకు రిస్క్ చేయడం, పడ్డామనుకో లేనిపోయింది దెబ్బలు తగులుతాయి. ఇది లూజ్ ఉన్నాయి కదా, పడితే తగులుతుంది. ఎందుకు వచ్చింది అంత రిస్క్ చేయడం? అండ్ ఆల్సో నాకు బండి మీద కాన్ఫిడెన్స్ రాలేదు. సో గైస్ నా సెషన్ అయితే అయిపోయింది. అసలు నాకు ఎందుకో చాలా డ్రైన్ అయిపోయినా అనిపిస్తుంది బీభత్సంగా. బ్లాగ్ దిద్దంటే ఇలా డీజే పెట్టేసి వచ్చారు. అక్కడైతే ఫుడ్ మోయిటోస్ అవన్నీ కూడా ఇస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్. సో గైస్ ఆ రోజు ఒంట్లో బాలేదు కాబట్టి నేను బ్లాగ్ లో ఎక్కువ మాట్లాడలేకపోయా. కాకపోతే ఒకటి టైర్లు అసలు సరిగ్గా లేకుండే, అవి ఆ ట్రాక్ కూడా ఏదైతే ఉందో చాలా లూజ్ ఉండే మడ్. సో బండి అసలు ట్రాక్షన్ పట్టుకోవట్లేదు. ఫ్రంట్ బ్రేక్స్ కూడా బ్యాక్ బ్రేక్స్ కూడా స్లైడ్ అయిపోతుంది బండి. స్లష్ ఏమో ఇట్లా టోటల్ గుంటలా ఉంది, దానిలో చాలా వాటర్ నింపుంది. ఒకటి ఐ లైక్ ద వే రాయల్ ఎన్ఫీల్డ్ పుల్ దట్ ఈవెంట్. ఇట్స్ గ్రేట్. అలాంటి బైక్స్ ని అలానే టెస్ట్ చేస్తేనే మనకు ఆ బండి గురించి తెలుస్తుంది. దట్స్ రియల్లీ గ్రేట్. అలాంటి ఈవెంట్స్ ట్రై చేస్తున్నారు. ఆ బండ్లు పడినా దాన్ని రిపేర్ చేసి వెంటనే చేసి ఇస్తున్నారు ఫర్ ఫ్రీ అనేది గ్రేట్. కాకపోతే నాకేమనిపించింది అంటే పర్సనల్ గా ఈవెంట్ అటెండ్ చేసినప్పుడు అక్కడ చాలా మంది స్లష్ లో పడ్డారు, చాలా మంది ఎగిరాక కూడా పడిన వాళ్ళు ఉన్నారు, ఒక ఇద్దరు. కానీ అక్కడ సీన్ ఏంటంటే ఒక్క ట్రైనర్ లేడు ఇలా నడపాలి అలా చేయాలని చెప్పడానికి. అక్కడ డైరెక్ట్ బైక్ ఇస్తున్నారు, తిప్పుతున్నారు, పడ్డారా అదంతా ఏదో జరిగిపోతుంది అట్లా. ఆబ్వియస్లీ మార్షల్స్ ఉన్నారు పడినప్పుడు లేపడానికి. కాకపోతే ఇలా నడపాలి, స్లోగా వెళ్ళండి, ఫస్ట్ ల్యాప్ 2 laps ఇస్తున్నారు, ఫస్ట్ ల్యాప్ స్లో వెళ్ళండి, సెకండ్ ల్యాప్ లో ఇలా లేసి ఇలా సంథింగ్ లైక్ ఒక చిన్న స్కూల్ లాగా పెట్టేసి రూమ్ లాగా పెట్టి దాంట్లో మీరు ఏమైనా నేర్పించుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ రియల్లీ గుడ్. ఎందుకంటే ఇట్లా రైడర్స్ వచ్చి చాలా మందికి ఆఫ్ రోడ్ తెలియని వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ దానిలో జంప్ అనగానే ఇట్లా చిన్నప్పుడు సైకిల్స్ ఇట్లా ఎగిరేసి ఆడుకుంటాం కదా అబ్బాయిలం, ఆ రేంజ్ లో బండ్లను ఎత్తుతున్నారు ఒక్కొక్కరు. సో విచ్ ఇస్ వెరీ 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 రిస్కీ. లక్కీలీ చాలా సీరియస్ ఇంజురీస్ ఎవరికి ఏం కాలేదు, బట్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ. సో ఐ వాంట్ దెమ్ టు బీ మోర్ కేర్ఫుల్ అబౌట్ దీస్ ఈవెంట్స్. ఇలాంటి ఈవెంట్స్ పెడుతున్నప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ ఫుడ్ మోయిటోస్ ఇవన్నీ పెట్టారు, ఇంకా రైడింగ్ గేర్స్ అవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది అమ్ముతున్నారు. సో అన్ని బైక్ కంపెనీస్ కూడా ఇలా రకరకాల ఈవెంట్స్ పుల్ చేస్తున్నాయి ఈ మధ్య, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు అడుగుతున్నారు, మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్ళేసి బండ్లను టెస్ట్ చేసి బండ్లు కొంటున్నారు నచ్చితే అండ్ ఆల్. సో దాని వల్లనే ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ వాళ్ళు కూడా రేసింగ్ పెడదాం అనుకుంటున్నారు, ఏప్రిల్ రేసింగ్. కేటీఎం వాళ్ళు అయితే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. కేటీఎం అయితే రకరకాల, ఇప్పుడు లే లదాఖ్ ది కూడా వచ్చింది కేటీఎం నుంచి. అంతేకాకుండా అండ్ హౌ ఇస్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ యాజ్ అన్ ఆఫ్ రోడర్? ఫర్ మై లైకింగ్ ఇట్స్ బ్యాడ్. దాని బాడీ హెవీ అనిపిస్తుంది హ్యాండ్లింగ్ కి, అండ్ దాని ట్యాంక్ పెద్దగా ఉండడం వల్ల ఐ కాంట్ ప్రాపర్లీ సిట్ ఆన్ ద ట్యాంక్ అండ్ దెన్ టర్న్. నా ఏడివి పైన అయితే నేను జనరల్ గా ట్యాంక్ పైన కూర్చొని టర్న్ తీసేసుకుంటాను. దట్స్ హౌ ఆఫ్ రోడ్ లో వి డూ. బట్ దీనిపైన ట్యాంక్ పైన కూర్చునే స్కోప్ లేకుండా అంత పెద్ద ట్యాంక్ ఉండే. అండ్ బ్రేక్స్ అయితే అసలు ఇంకా లైట్ తీసుకోండి, అసలు బాగాలేదు బ్రేక్స్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చాలా హాట్ టాపిక్ నడుస్తుంది, హిమాలయన్ చాసిస్ ఇరిగిపోవడం. అండ్ ఐ సా హిమాలయన్ వాళ్ళు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎక్స్ట్రా పార్ట్స్ బేసిక్ గా బాడీ గార్డ్స్ అవన్నీ పెట్టడం వల్ల దాని ఫ్రేమ్ బ్రేక్ అయింది అండ్ ఆల్. కేటీఎంస్ కి పెడుతున్నాం, కేటీఎం ఏడీవీస్ కి పెడుతున్నాం. అలాంటివి చాలా రేర్ అసలు అవ్వదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను కేటీఎం ఎక్కడ చూడలేదు, అయినా కూడా చాలా రేర్ కేసెస్. బట్ ఎన్ఫీల్డ్ కి ఈ హిస్టరీ ఎప్పటి నుంచో ఉంది. దాని బోల్డ్స్ క్వాలిటీ సరిగ్గా లేదు, చాసిస్ ఇరిగిపోతుంది. ఎస్పెషల్లీ హిమాలయన్స్ ది చాసిస్ ఇరిగిపోవడం అనేది ఈ పాటికి చాలా న్యూస్ లో ఉంటాం, చాలా దగ్గర చాలా మందికి ఇరిగింది. ఇప్పుడు ఎవరైనా లే లదాఖ్ వెళ్ళారు, అక్కడ ఇరిగిందంటే ఆ బండిని ఎలా తీసుకొస్తారు, దాని పరిస్థితి ఏంటి, అదంతా ఒక పెద్ద సీన్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి దానిలో చీప్ అవుట్ ఎందుకు అవుతుందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. బైక్ క్వాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం గానీ ఏదైనా కూడా చాలా కష్టం అవుతుంది రైడర్ కి, అండ్ ఇట్స్ నాట్ సేఫ్ ఎట్ ఆల్. సో ఇలాంటిది జనాలు వాయిస్ రేస్ చేసి ఎన్ఫీల్డ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కి వెళ్ళి ఏంది ఇది మాకు బండి ఇది ఇలా అవుతుంది ఇవంతా సెట్ చేయండి అని చెప్పేసి ఫైట్ చేస్తే గానీ ఇదంతా సెట్ అవ్వదు. బండ్లు వాళ్ళు ఎలా తయారు చేసినా మీరు కొంటున్నారు, చాలా మంది ఇట్లా ఎన్ఫీల్డ్ అనగానే కొనేస్తున్నారు. సో దాని వల్ల వీళ్ళు కూడా ఆబ్వియస్లీ ఇంకా నడుస్తుంది కదా అని అలానే నడిపిస్తూ ఉంటారు. మీరు వాయిస్ రేస్ చేస్తేనే అప్పుడే ఆ బండ్లని సెట్ చేస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ కి అయితే చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ హిమాలయన్. GT650 కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి వ్లాగ్ కంటెంట్స్, చాలా మంది యూట్యూబర్స్ కూడా పెడతారు నా ఎన్ఫీల్డ్ లో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది. ఎన్ఫీల్డ్ లో అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఓన్లీ ఎన్ఫీల్డ్ అని కాదు, చాలా బైక్ కంపెనీస్ లో కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ దగ్గర ఏ బైక్ అయితే ఉందో దానిలో ఏం ప్రాబ్లమ్స్ ఉందో మీరు కూడా ఒకసారి కామెంట్ డౌన్ చేయండి. సో దట్ అందరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, జనాలందరూ కూడా చూడొచ్చు ఎవరెవరి బైక్ ఏం ప్రాబ్లం ఉంది, ఏం కంపెనీస్ నుంచి ఏం ప్రాబ్లం ఉంది, మీరు ఆ కంపెనీతో ఆ ప్రాబ్లం గురించి మాట్లాడినప్పుడు మీకు ఏం చెప్పారు వాళ్ళు అనేది. నా ముందు బైక్ కూడా యమహా FZ ఉండే, దాని సర్వీస్ అయితే చెత్త, అసలు
వాళ్ళు ఓనర్ ని పట్టించుకోరు యమహా వాళ్ళు. మీరు బండి ఇచ్చాక చెప్తాం కదా బండికి ఇది చేయాలి, అక్కడ పెట్టండి బండి. లిటరల్ గా ఒక రోజు నా బండి ఇస్తే యమహా కోంపల్లిలో ఒక ఎవరైతే బయట వాచ్మెన్ ఉంటాడో తను నా బండి వేసుకొని ఫుల్ రేజ్ ఇచ్చుకుంటూ అటు ఇటు వంపుకుంటూ నడుపుతుంటే నాకు కనిపించుండే. నేను వెంటనే బండి అడిగి తీసుకున్నాను, తిట్టాను యమహా వాళ్ళని, ఏంది మీరు కస్టమర్స్ బండి తీసుకొని ఇట్లా చేస్తున్నారు ఏంటి అనేసి. బట్ ఒక రోజు మాట్లాడుకుందాం బైక్స్ గురించి. మీరైతే కామెంట్ డౌన్ చేయండి మీ దగ్గర ఏ బైక్ ఉందో, దానికి ఏం ఇష్యూస్ ఉందో, దాని గురించి కంపెనీ వాళ్ళు ఏమన్నారో అనేసి. ఆ టాపిక్ పైన మనం కావాలంటే ఒక వీడియో చేద్దాం, మనం మాట్లాడదాం. సో బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the